ఓం శాంతి 12/2/2021 प्रातःमुरली मधुबनी। मीठे बच्चे, तुम्हें कमाई का बहुत शौक होना चाहिए। इस पढ़ाई में ही कमाई है। బాబా గారు చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీకు సంపాదన పట్ల చాలా శ్రద్ధ ఉండాలి. ఈ చదువులోనే సంపాదన ఉన్నది. బాబా గారు చెప్తున్నారు ఈరోజు, మధురమైన పిల్లలు, మీకు సంపాదన పట్ల చాలా శ్రద్ధ ఉండాలి. ఈ చదువులోనే సంపాదన ఉన్నది అని బాబా గారు తెలియచేస్తున్నారు. కాబట్టి ఈ చదువును మనం ఎంత చదువుకుంటూ వెళ్తామో అంత సంపాదన మనకి 21 జన్మల వరకు జమ అవుతూ ఉంటుంది. ఏ విధంగా స్థూలమైన సంపాదన ఒక జన్మ వరకే ఉంటుంది, కానీ ఇక్కడ మనం చదువుకునేటువంటి ఈ చదువు యొక్క సంపాదన 21 జన్మల వరకు ఉంటుంది. బాబా గారు ఈరోజు ప్రశ్న అడుగుతున్నారు, జ్ఞాన్ కి బిగర్ కౌన్సీ ఖుషీ కి బాత్ భీ విఘ్న రూప బన్ జాతీ హై. బాబా గారు ఈరోజు ప్రశ్న ఏమడుగుతారంటే, జ్ఞానము లేకుండా ఎటువంటి సంతోషం యొక్క మాట కూడా విఘ్న రూపంగా అవుతుంది. జ్ఞానం లేకుండా ఎటువంటి సంతోషం యొక్క మాట కూడా విఘ్న రూపంగా అవుతుంది అని బాబా గారు ప్రశ్న అడుగుతున్నారు. దానికి బాబా గారు సమాధానం చెప్తున్నారు, సాక్షాత్కారం అవ్వడము. ఏ హై తో ఖుషీ కి బాత్, లేకిన్ అగర్ యథార్థ రూప్ సే జ్ఞాన్ నహీ హై తో ఔర్ హీ మూంజ్ జాతి. బాబా గారు చెప్తున్నారు, ఇది ఖుషీని కలిగించే విషయము, కానీ ఒకవేళ యథార్థ రూపంగా మనకు జ్ఞానం లేదు అంటే ఇంకా మనం చాలా తికమక పడిపోతాము అంటారు బాబా గారు. समझो किसी को बाप का साक्षात्कार हुआ, बिंदु देखा तो क्या समझेंगे और ही मूंझेंगे. బాబా గారు చెప్తున్నారు, ఇప్పుడు చూడండి, ఎవరికైనా తండ్రి యొక్క సాక్షాత్కారం అయ్యిందే అనుకోండి, బిందువును చూశారు, మరి వాళ్ళు ఏం తెలుసుకుంటారు? బిందువునేమో చూస్తారు, కానీ వాళ్ళకి ఏం అర్థమవుతుంది? ఇంకా తికమక అయిపోతారు. ఇస్లియే జ్ఞాన్ కే బిగర్ సాక్షాత్కార్ సే కోయి భీ ఫాయిదా నహీ. కాబట్టి బాబా గారు చెప్తున్నారు, జ్ఞానం లేకుండా ఏది సాక్షాత్కారమైనా కానీ ఎటువంటి లాభం అయితే ఉండదు అంటున్నారు బాబా. ఇస్మే ఔర్ హీ మాయకి విఘ్న పడనే లగ్తీ హై. ఇందులో మాయ ఇంకా విఘ్నాలు వేయడం మొదలు పెడుతుంది. కయ్యోంకు సాక్షాత్కార్ కా ఉల్టా నషా భీ చెడు జాతా హై. కొంతమందికి సాక్షాత్కారం యొక్క ఉల్టా నష కూడా ఎక్కుతుంది, అంటే ఎక్కువగా సాక్షాత్కారాల్లోకి వెళ్ళకూడదు అంటారు బాబా. కొంతమందికి సంతోషం ఉంటుంది, నష ఎక్కుతుంది, మాకు సాక్షాత్కారమైంది, మాకు మా అమ్మ ఇట్లా చెప్పారు, బాబా ఇట్లా చెప్పారని, కానీ అదేమైపోతుంది? ఉల్టా అయిపోతుంది. అందుకే బాబా గారు చెప్తున్నారు, కొంతమందికి సాక్షాత్కారాల యొక్క ఉల్టా నష కూడా ఎక్కుతుంది అంటారు బాబా. కాబట్టి బాబా చూడండి సమాధానం ఎంత మంచిగా చెప్తున్నారు చూడండి. మన యొక్క ఖుషీని పోగొట్టడానికి ఏంటి? సాక్షాత్కారం కావడము. ఖుషీ యొక్క మాట ఉంది, కానీ ఒకవేళ యథార్థంగా మనలో జ్ఞానం లేదు అంటే ఇంకా తికమకైపోతాము. చూడండి, ఎవరికైనా తండ్రి సాక్షాత్కారం అయింది, బిందువుని చూశారు, వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు? ఇంకా తికమకైపోతారు. కాబట్టి జ్ఞానం లేకుండా సాక్షాత్కారం వల్ల ఏ లాభము లేదు. ఇందులోనే మాయ ఇంకా విఘ్నాలు వేయడం మొదలు పెడుతుంది. కొంతమందికి సాక్షాత్కారాల యొక్క ఉల్టా నష కూడా ఎక్కుతుంది. గీత్ తక్దీర్ జగాకర్ ఆయు పాట చెప్తున్నారు, అదృష్టాన్ని మేలుకొల్పుకొని వచ్చాను, లేదా అదృష్టాన్ని వెలిగించుకొని వచ్చాను అని చెప్తారు. అంటే భగవంతుడి దగ్గరికి రావడం అంటే మన అదృష్టాన్ని వెలిగించుకోవడము అంటారు బాబా. ఓం శాంతి. మీటే మీటే రుహానీ బచ్చో మే గీత్ సున్నా. బాబా గారు చెప్తున్నారు, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారా? నయ్యంనే బీ సున్నా, పురాణంనే బీ సున్నా. బాబా ఏం చెప్తున్నారు? ఈ పాటను కొత్తవారు విన్నారు, పాతవారు విన్నారు. కుమారుల్ని బీ సున్నాకి ఏ పాఠశాల హై. కుమారులు కూడా విన్నారు, ఇది పాఠశాల. పాఠశాల మే కోయి నా కోయి తక్దీర్ బనాయి జాతీ హై. పాఠశాల అంటే ఏదో ఒక అదృష్టాన్ని తయారు చేయడం జరుగుతుంది. వహాతో అనేక ప్రకారకి తక్దీర్ హై. బాబా గారు చెప్తున్నారు, లౌకిక ప్రపంచంలో అయితే అక్కడ అనేక రకాలుగా అదృష్టాలు అనేది ఉంటుంది.
कोई सर्जन बनने की, कोई बैरिस्टर बनने की तकदीर बनाते हैं, కొంతమంది డాక్టర్గా అయ్యేటువంటి అదృష్టాన్ని చేసుకుంటారు, ఇంకొంతమంది బ్యారిస్టర్గా అయ్యేటువంటి అదృష్టాన్ని చేసుకుంటారు. తకదీర్కు ఏం ఆబ్జెక్ట్ కహా జాతా, అదృష్టాన్ని లక్ష్యం అని కూడా చెప్తారు. అంటే ఏ విధంగా చెప్తారు కదా, చదువుకోవడానికైనా ఏదైనా ఒక ఉద్యోగాన్ని పొందుకోవాలన్నా వాళ్ళకి చెప్తారు కదా, వాళ్ళకి చదువు యొక్క యోగం ఉండాలి, ఉద్యోగం యొక్క యోగం ఉండాలి అని చెప్తూ ఉంటారు. అంటే అదృష్టం ఉండాలి అని. తకదీర్ బనానే బిగర్ పాఠశాల మే క్యా పడే, అదృష్టం లేకుండా పాఠశాలలో వెళ్ళి కూర్చుంటే ఏం చదవగలుగుతారు? అక్కడ ఏమీ తెలియని వారుగా కూర్చుంటారు, వాళ్ళకి ఏమి బుద్ధికెక్కదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, పక్కనున్న తోటి విద్యార్థులను కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. अब यहाँ बच्चे जानते हैं कि हम भी तकदीर बनाकर आए हैं. ఇప్పుడు ఇక్కడ పిల్లలు తెలుసుకున్నారు, మేము కూడా అదృష్టాన్ని తయారు చేసుకొని వచ్చాము. ఇక్కడ పిల్లలైన మనం ఏం తెలుసుకున్నాము, మేము మా యొక్క అదృష్టాన్ని తయారు చేసుకొని వచ్చాము. నయి దునియాకి లియే అప్నా రాజ్య భాగ్య లేనే ఆయే హై, క్రొత్త ప్రపంచం కోసము మన రాజ్య భాగ్యాన్ని తీసుకోవడానికి వచ్చాము అంటారు బాబా గారు. ఏ రాజయోగ నయి దునియాకి లియే, బాబా చెప్తారు ఈ రాజయోగం అనేదే క్రొత్త ప్రపంచం కొరకు. అందుకే మనం రోజు చూడండి ఎంత పురుషార్థం చేస్తున్నాము, అమృత వేళ లేవడం, యోగం చేయడము, మన యొక్క శ్రీమతం ఏదైతే ఉన్నదో దినచర్యని పాటించడము, ఎంతో శ్రమ పడుతున్నాం పురుషార్థంలో. ఎందుకంటే మనము క్రొత్త ప్రపంచానికి వెళ్ళడానికి. ఓ హై పురాణీ దునియాకి లియే, బాబా గారు చెప్తున్నారు అది పాత ప్రపంచం కొరకు. वो पुरानी दुनिया के लिए बैरिस्टर, इंजीनियर, सर्जन आदि बनते हैं. అక్కడ పాత ప్రపంచం కొరకు బ్యారిస్టర్లుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా అవుతారు. वो बनते बनते अभी पुरानी दुनिया का तो टाइम बहुत थोड़ा रहा. ఈ విధంగా అవుతూ అవుతూ ఇప్పుడు పాత ప్రపంచం యొక్క సమయము చాలా కొంచెమే ఉన్నది, కొద్దిగానే మిగిలి ఉంది పాత ప్రపంచం యొక్క సమయము అంటున్నారు. ఈ సమయంలో ఎవరు ఎంత అదృష్టాన్ని తయారు చేసుకుంటారనేది వారిపైన ఆధారపడి ఉంటుంది. ఓతో ఖతం హో జాయేంగే, తర్వాత అంత సమాప్తం అవుతుంది. ఓ తకదీర్ హై ఇస్ మృత్యులోకి లియని ఇస్ జన్మకి, ఆ యొక్క అదృష్టం అంతా కూడా ఈ మృత్యులోకం కొరకే. అంటే ఈ ఒక్క జన్మ వరకు మాత్రమే అంటారు. మళ్ళీ జన్మలో మళ్ళీ చదువుకోవాల్సిందే, మళ్ళీ కష్టపడాల్సిందే. కానీ ఇక్కడ బాబా చదివించే చదువు ఇది 21 జన్మల వరకు తోడు ఉంటుంది. తుమ్హారీ ఏ పడాయి హై నయి దునియాకి లియే, మన యొక్క ఈ చదువు క్రొత్త ప్రపంచం కోసము. తుమ్ నయి దునియాకి తకదీర్ బనాకర్ ఆయే హో, బాబా గారు చెప్తున్నారు మనం క్రొత్త ప్రపంచం కోసము అదృష్టాన్ని వెలిగించుకొని వచ్చాము. నయి దునియా మే ఇంకో రాజ్య భాగ్యం మిలేగా, బాబా గారు చెప్తున్నారు క్రొత్త ప్రపంచంలో మనకు రాజ్య భాగ్యం లభిస్తుంది. కౌన్ పడాతే హై, బాబా చెప్తారు ఎవరు చదివిస్తారు తెలుసా, ఎవరు చదివించేది? బేహద్ కా బాపు జిన్సే హి వర్షా పానా, బేహద్ తండ్రి చదివిస్తారు మనకు. వారితోనే మనం ఆస్తిని పొందుకోవాలి. ఎంత నషా యొక్క పాయింట్ చెప్తున్నారు చూడండి బాబా. ఇక్కడ మనకి ఎవరు చదివిస్తున్నారంటే మనకి ఎంత నషా ఎక్కాలి. ఇప్పుడు ఏ విధంగా ఫలాని పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, మీ ప్రొఫెసర్ ఎవరంటే చెప్తారు కదా ఫలాని వాళ్ళు చాలా ప్రసిద్ధి అయిన వారని. కానీ వాళ్ళకు మించినటువంటి తండ్రి టీచర్ ఇక్కడ మనకు ఎంత గొప్పగా చదివిస్తారు. ఇది ఎంత నషా పాయింట్ అంటారు బాబా. వీరితోనే మనం ఆస్తిని కూడా పొందుకోవాలి. చేసే డాక్టర్ సే డాక్టరీ కా వర్షా పాతీ హై, ఓ హో జాతా ఇస్ జన్మ కా వర్షా. ఏ విధంగా డాక్టర్లతో డాక్టర్ యొక్క ఆస్తిని పొందుకుంటారు, అది ఈ ఒక్క జన్మకే ఆస్తి, ఈ ఒక్క జన్మ వరకే ఉంటుంది. అది एक तो वर्षा मिलता है बाप से, दूसरा वर्षा मिलता अपनी पढ़ाई का. ఒకటి ఆస్తి తండ్రితో లభిస్తుంది అంటే లౌకిక తండ్రితో, మరొకటి వచ్చేసి ఆస్తి మన యొక్క చదువు వలన లభిస్తుంది. ఈ రెండు రకాలుగా ఆస్తి లభిస్తుంది అంటారు. అంటే ఎంత చదువుకుంటే అంత ఆస్తిని సంపాదిస్తారు. अच्छा फिर जब बूढ़े होते हैं तो तब गुरु के पास जाते हैं. బాబా చెప్తున్నారు మంచిది, ఎప్పుడైతే వృద్ధులుగా అయిపోతారో అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారు? గురువుల దగ్గరికి వెళ్తారు. వృద్ధాప్య సమయంలో క్యా చాతే హై, వాళ్ళు ఏం కోరుకుంటారు?
कहते हैं हमको శాంతి ధాम में जाने का शिक्षा दो. వాళ్ళు ఏం కావాలనుకుంటారంటే గురువుల దగ్గరికి వెళ్ళి అడుగుతారు. ఏమని అడుగుతారు? మమ్ములను శాంతిధామానికి, మేము శాంతిధామానికి వెళ్ళే శిక్షణ మాకు ఇవ్వండి అని గురువుల వద్దకు వెళ్ళి అడుగుతారు. హమ్కో సద్గతి దో. ఇంకా ఏమడుగుతారు? మాకు సద్గతిని ఇవ్వండి. యహా సే నికల్ శాంతిధామ్ లే జాగో. ఇక్కడ నుండి మమ్మల్ని బయటకి తెచ్చి శాంతిధామానికి తీసుకెళ్ళండి అని చెప్తారు. अब बाप से वर्षा मिलता है, टीचर से भी वर्षा मिलता है. ఇప్పుడు తండ్రితో ఆస్తి లభిస్తుంది, మరి టీచర్తో కూడా ఆస్తి లభిస్తుంది. ఇస్ జన్మకి లియే, అది ఈ జన్మ వరకు మాత్రమే. బాకీ గురు సే కుచ్ భీ మిల్తా నహీ. బాబా చెప్తున్నారు, తండ్రితో టీచరుతో ఈ ఒక్క జన్మ వరకు మాత్రమే ఆస్తి లభిస్తుంది, అయితే గురువుతో ఏమీ లభించదు అంటున్నారు బాబా. గురువు ద్వారా ఆస్తి వచ్చేది ఉండదు. టీచర్ సే పడకర్ కుచ్చు వర్షా పాతి. టీచర్ ద్వారా అయితే ఏదో ఒక చదువుకొని తప్పకుండా ఏదో ఆస్తిని వాళ్ళు పొందుకుంటారు. టీచర్ బనే, స్వింగ్ టీచర్ బనే, క్యోంకి ఆజీవికాతో చాహియేనా. టీచర్లైనా కండి, లేదా కుట్టు మిషన్ టీచర్ అయినా కండి. ఎందుకంటే జీవించడానికి ఏదో కొంచెమైనా కావాలి కదా. ఇప్పుడు ప్రపంచంలో పొట్టకూటు కొరకు ఎన్ని రకాల విద్యలు చేస్తూ ఉన్నారు చూడండి. అలాగే బాబా చెప్తారు, టీచర్ అంటే ఒక చదివించే టీచరే కాదు, కుట్టు పని నేర్పించేటువంటి టీచర్గా కూడా అవ్వండి. बाप का वर्षा होते हुए भी पढ़ते हैं कि हम भी अपनी कमाई करें. తండ్రి యొక్క ఆస్తి ఉన్నప్పటికీ కూడా చదువుకుంటారు, మేము కూడా మా సంపాదన చేసుకోవాలి అని. గురు సేతో కుచ్ భీ కమాయి హోతీ నహీ. గురువు ద్వారా అయితే సంపాదన ఏమీ ఉండదు. कोई गीता आदि अच्छी रीति पढ़कर फिर गीता पर भाषण आदि करते हैं. కొంతమంది గీత మొదలైనవి బాగా చదువుకొని గీత గురించి మంచి భాషణాలు మొదలైనవన్నీ కూడా చేస్తారు. ఏ సబ్ హే అల్పకాల సుఖకే లియే. బాబా గారు చెప్తున్నారు, ఇవన్నీ కూడా అల్పకాలిక సుఖం కోసమే చేస్తారు. अब तो इस మృత్యులోక మే హే తోడా సమయం. బాబా గారు చెప్తున్నారు, ఇప్పుడు ఈ మృత్యులోకంలో ఇంకా కొంచెం సమయమే ఉంది. పురాణి దునియా ఖతం హోనీ హై. పాత ప్రపంచము సమాప్తం అవ్వాలి. తుమ్ జాన్తీ హో హమ్ నయీ దునియాకి తక్దీర్ బనానే ఆయి హై. బాబా గారు చెప్తున్నారు, మీకు తెలుసు కదా, మనం క్రొత్త ప్రపంచం యొక్క అదృష్టాన్ని తయారు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. పురాణి దునియా ఖతం హోనీ హై. ఈ పాత ప్రపంచం అయితే సమాప్తం అవ్వాలి. బాప్కి వా అప్ని మిల్కియత్ బి భస్ము హో జాయేగా. తండ్రి యొక్క ఆస్తి కావచ్చు, మన యొక్క ఆస్తి కావచ్చు, అంత భస్మం అవుతుంది. హాత్ ఫిర్ ఖాళీ హో జాయేంగి. అప్పుడు ఖాళీ చేతులు అవుతాము. అభితో కమాయి చాయే నయీ దునియాకి లియే. ఇప్పుడు క్రొత్త ప్రపంచం కోసము సంపాదన అవసరము. పురాణి దునియాకే మనుషుతో ఓ కరా నహీ సకేంగే. పాత ప్రపంచంలోని మనుషులైతే ఇటువంటివి చేపించలేరు వారు. నయీ దునియాకి లియే కమాయి కరానే వాలా హై శివ బాబా. క్రొత్త ప్రపంచం కొరకు మనకు సంపాదనను చేపించేటువంటి వాళ్ళు ఎవరు? శివబాబా. యహా తుమ్ నయీ దునియాకి లియే తక్దీర్ బనానే ఆయి హో. బాబా గారు చెప్తున్నారు, ఇక్కడ మీరు క్రొత్త ప్రపంచం కోసము అదృష్టాన్ని తయారు చేసుకోవడానికి వచ్చారు. ఓ బాప్ హీ తుమ్హారా బాపు భీ హై, టీచర్ భీ హై, గురువు భీ హై. వారు తండ్రే మీకు తండ్రి అయినారు, టీచర్ అయినారు, మరియు గురువు కూడా అయినారు. और वो आते भी है సంగం పర్. మరి వాళ్ళు వచ్చేది కూడా ఎప్పుడు? సంగమ యుగంలో వస్తారు. ఇతర ఏ యుగంలో కూడా రారు మనం పిలిచినప్పటికీ. బాబా యొక్క సమయం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే సంగమ యుగంలో వస్తారు. భవిష్యత్తుకి లియే కమాయి కరణ సికాతి. మరి బాబా వచ్చి ఏం చేస్తారంటే భవిష్యత్తు కోసము సంపాదన చేసుకోవడము నేర్పిస్తారు. అబ్ ఇస్ పురాణి దునియా మే తోడే రోజు హై. బాబా చెప్తున్నారు, ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి. ఏ దునియాకి మనుషుల్ని జాన్తే. ఇది ప్రపంచంలోని మనుషులకు తెలియదు, ఈ పాత ప్రపంచంలో ఇంక కొన్ని రోజులు మిగిలి ఉంది అని. కహింగి నయీ దునియా ఫిర్ కబ్ ఆయేగి, ఏ గోప్డా మార్నే వాలే హై. చెప్తారంట, కొత్త ప్రపంచం ఇంకా ఎప్పుడు వస్తుంది, మీరు అంత గొప్పలు చెప్పుకునే వాళ్ళే అని అంటారు. ఐసే సమజ్నే వాలే భీ బహుత్ హై.
ఈ విధంగా తెలుసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది అంటూ ఉంటారు కదా, వినాశనం అవుతుంది, కొత్త ప్రపంచం వస్తుంది అంటారు, ఇంకా ఎప్పుడు వస్తుంది, మీరు అంత గొప్పలు చెప్పుకుంటారులే అని ఈ విధంగా చాలామంది అంటుంటారు. బాబు కహెంగే నయీ దునియా స్థాపన హోతీ హై, కానీ తండ్రి ఏం చెప్తారు, క్రొత్త ప్రపంచము స్థాపన జరుగుతుంది. బచ్చా కహేగా ఏ గోపుడా హై, తండ్రేమో అంటారు కొత్త ప్రపంచం స్థాపన జరుగుతుంది అని, కొడుకు ఏమంటాడు, ఇదంతా కల్పితంలే, ప్రగల్భాలు అంటాడంట. తుమ్ బచ్చే సమజ్తే హో నయీ దునియా కే లియే హమారా బాప్ టీచర్ సద్గురు హై. బాబా అంటున్నారు, మీరు పిల్లలు తెలుసుకున్నారు, కొత్త ప్రపంచం కోసము శివబాబా మనకు తండ్రి, టీచరు, గురువైనారు. 3 సంబంధాలు కూడా ఇక్కడ మనకు ఒక్కరే అయినారు తండ్రి. బాప్ ఆతీ హై శాంతిధామ్ సుఖధామ్ మే లే జానే. బాబా వచ్చేదే శాంతిధామానికి, సుఖధామానికి తీసుకువెళ్ళడానికి. कोई तकदीर नहीं बनाते हैं, गोया कुछ भी समझते नहीं है. ఎవ్వరు అదృష్టాన్ని తయారు చేసుకోరు, అంటే ఏమీ కూడా తెలుసుకోలేరు. एक ही घर में स्त्री पढ़ती है, पुरुष नहीं पढ़ेगा, बच्चा पढ़ेंगे, माँ बाप नहीं पढ़ेंगे. బాబా అంటారు, ఒకే ఇంటిలో చూడండి, అక్కయ్య చదువుకుంటే అన్నయ్య చదువుకోరు, పిల్లలు చదువుకుంటే తల్లిదండ్రులు చదువుకోరు. అంటే అర్థమేమి, ఒక ఇంటిలోనే జ్ఞానము ఇంట్లో భర్త తెలుసుకుంటే భార్య తెలుసుకోదు, ఒకవేళ పిల్లలు తెలుసుకుంటే భార్యాభర్తలు అంటే అమ్మా నాన్నలు తెలుసుకోరు. ఐసే హోతా రహతా హై, ఇలా జరుగుతూ ఉంటుంది అప్పుడు అక్కడక్కడ. ऐसे शुरू में कुटुंब के कुटुंब आए, परंतु माया का तूफान लगने से आश्चर्यवत सुनंती कतंती बाप को छोड़ चले गए. బాబా ఏం చెప్తున్నారంటే, యజ్ఞం ప్రారంభంలో అయితే కుటుంబాలే వచ్చాయి. అయితే మాయా తుఫాన్లు పట్టడం వలన ఎంత ఆశ్చర్యం అంటే ఆశ్చర్యంగా వింటారు, కథ బాగుందని ఆలకిస్తారు, మళ్ళీ తండ్రి చేయి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. చూడండి, ఎప్పుడు ఎంతమంది మనము చిత్ర ప్రదర్శన పెడతాము, ఏదైనా కొత్తగా సర్వీస్ చేస్తాము, అప్పుడు ఎంతమంది గుంపులు వస్తారు, అందరూ శ్రద్ధగా వింటారు మనం చెప్పే కోర్సు, చాలా బాగుంది మీది, అలాగా ఇలాగా అంటారు. అయితే సెంటర్కి మాత్రము ఎవరు వచ్చి తెలుసుకునేది ఉండదు. కాబట్టి వాళ్ళు ఆశ్చర్యంగా వింటారు, మళ్ళీ పారిపోతారు మాయకు. गाया हुआ भी है आश्चर्यवत सुनंती, बाप का बनेंगे, पढ़ाई पढ़ेंगे, फिर भी हाय कुदरत ड्रामा की. గాయనం కూడా చేయబడింది. ఆశ్చర్యవంతులు బాగా ఆశ్చర్యంగా వింటారంట, అరే ఈ జ్ఞానం చాలా బాగుందే, ఎప్పుడు వినలేదు ఇటువంటి జ్ఞానం మేము, ఇది కొత్త జ్ఞానమే అని చాలా ఆశ్చర్యంగా వింటారంట. తండ్రికి బిడ్డలుగా కూడా అవుతారంట, పిల్లలుగా చదువు కూడా చదువుతారు. అయినప్పటికీ కూడా మాయ వచ్చి పట్టుకునిందంటే డ్రామాలో ఇంకా కనిపించకుండానే వెళ్ళిపోతారంట, అసలు వాళ్ళ యొక్క అడ్రస్సే ఉండదు అంటారు. బాబు కుదుకైతే హాయ్ డ్రామా, హాయ్ మాయ. స్వయం బాబానే ఏం చెప్తున్నారు, అయ్యో మాయా, అయ్యో డ్రామా. ఎంత విచిత్రం చూడండి డ్రామాలు. డ్రామాకి బాతు ఈయన బాబా చెప్తారు, ఇది డ్రామా యొక్క మాట అయింది. స్త్రీ పురుష ఏకదోకో డైవర్స్ దేతే హే, భార్యాభర్తలు ఒకరికొకరు విడాకులు కూడా ఇచ్చుకుంటారు. బచ్చే బాప్కో ఫర్కతి దేతి, యహాతో ఓ నహీ హై, పిల్లలు కూడా తండ్రికి విడాకులు ఇస్తారంట. అయితే ఇక్కడ అది లేదు అంటారు బాబా. యహాతో డైవర్స్ దే నా సకే, ఇక్కడైతే తండ్రికి మనము విడాకులు ఇవ్వలేము. బాప్తో ఆయి హై బచ్చోంకో సచ్చి కమాయి కరానే. తండ్రి వచ్చారు, దేనికోసం వచ్చారు, పిల్లల ద్వారా సత్యమైన సంపాదన చేయించడానికి వచ్చారు. బాబు తోడే కిస్కు కడ్డే మే డాలు. బాబా ఏమైనా ఎవరినైనా గుంతలో పడడానికి వేస్తారా, గుంతలో తొయ్యరు కదా బాబా. తండ్రి అంటే బిడ్డలకు జన్మనిస్తాడు, ఎవరిని కూడా గుంతలో తొయ్యరు కదా లోయలో. బాప్తో ఈ పతిత పావన్ రాహంతి. తండ్రి అంటే ఎవరు, పతిత పావనుడు, దయాహృదయుడు తండ్రి. बाप आकर दुख से लिबरेट करते और गैड बन साथ ले जाने वाला है. తండ్రి వచ్చి దుఃఖం నుండి రక్షిస్తారు మరియు మార్గదర్శకుడుగా అయ్యి మనందరినీ తన జతలో తీసుకెళ్లేటువంటి వారైనారు. ఐసే కోయి లౌకిక గురు నహీ కహెంగే కి మై తుమ్కో సాత్ లే జాऊंगा. బాబా అంటున్నారు, ఈ విధంగా లౌకిక గురువులు ఎవరైనా చెప్తారా,
నేను మిమ్మల్ని నా వెంట తీసుకెళ్తాను అని. ఎవ్వరు కూడా చెప్పరు. కేవలం లౌకిక గురువులు వస్తారు, గురుపదేశం ఇస్తారు, వెళ్ళిపోతారు. వీళ్ళు కూడా వాళ్ళ యొక్క పాదాలకు నమస్కారం చేసుకుంటారు. కానీ గురువు అయితే ఎవరిని జతలో తీసుకెళ్ళరు. ఈ విధంగా చెప్పరు. ఐసే గురువు కభీ దేఖా కభీ సున్నా. బాబా అంటున్నారు, ఇటువంటి గురువును మీరు ఎప్పుడైనా చూసారా, ఎప్పుడైనా విన్నారా? गुरु लोगों से तुम पूछो, इतने आपके जो फॉलोअर्स है तुम शरीर छोड़ जाएंगे, फिर क्या इन फॉलोअर्स को भी साथ ले जाएंगे? గురువులతో కూడా అడగండి, మీకు ఇంతమంది శిష్యులు ఉన్నారు, మీరు శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోతే మళ్ళీ ఏమవుతారు ఈ శిష్యులందరూ? మీ వెంట తీసుకెళ్తారా అని అడుగుతారు. ఐసే తో కభీ కోయి నహీ కహేగా కి మై ఫాలోవర్స్ కో సాత్ లే జాऊंगा. ఏ గురువు కూడా ఎప్పుడు ఈ విధంగా చెప్పరు, నేను నా శిష్యులను నా వెంట తీసుకెళ్తాను అని. ఎందుకంటే ఇది ఎవరు తీసుకెళ్ళలేరు, ఇది సాధ్యమయ్యే పని కాదు కదా. ఒక్క గురువు వెళ్ళిపోయినంత మాత్రాన శిష్యులు కూడా వెళ్ళిపోవాలని లేదు. ఏతో హో నా సకే, ఇది ఈ విధంగా జరగదు. కభీ కోయి కహ నా సకే కి మై తుమ్ సబ్కో నిర్వాణ ధామ్ వ ముక్తి ధామ్ మే లే జాऊंगा. ఎప్పుడు ఎవ్వరు ఈ విధంగా చెప్పలేరు, నేను మిమ్మల్ని నిర్వాణ ధామానికి లేదా ముక్తి ధామానికి తీసుకువెళ్తాను అని ఎప్పుడు ఎవరు ఈ విధంగా చెప్పరు. ऐसा प्रश्न कोई भी पूछ भी ना सके कि हमको बाप साथ ले जाएगा. ఇటువంటి ప్రశ్నలు ఎప్పుడు కూడా అడగలేరు. ఏమని, మమ్ములను మీ జతలో తీసుకెళ్తారా అనే ప్రశ్నలు ఎప్పుడు ఎవరు అడగలేరు. శాస్త్రం మే భగవాన్ వాచ మై తుమ్కో లే జాऊंगा. శాస్త్రాల్లో కూడా భగవాన్ వాచ అని ఉంది. తండ్రి ఏం చెప్తారు, నేను మిమ్మల్ని తీసుకెళ్తానంటారు. అదే ఏ దేహదారులైనా తీసుకెళ్తారా మనల్ని? ఎవరు కూడా మనల్ని తీసుకువెళ్ళలేరు. మచ్చరో సదృశ సబ్ జాతి, అందరూ కూడా ఎలా వెళ్తారు? దోమల గుంపుల వలె వెళ్తారు. సత్యుగమైతే మనుష్య తోడే పోతే. బాబా చెప్తారు, సత్యయుగంలో అయితే మనుషులు కొద్దిమంది ఉంటారు, కలియుగమైతే డేర్ మనుష్య హై. బాబా గారు చెప్తున్నారు, కలియుగంలో మనుషులు చాలామంది ఉన్నారు. శరీర్ చోడు బాకి ఆత్మ హిసాబ్ కితాబ్ చుప్తు కర్ చలి జాయేగి. శరీరాన్ని వదిలిపెట్టి మిగతా ఆత్మలందరూ వారి లెక్కాచారాన్ని సమాప్తం చేసుకొని వెళ్ళిపోతారు. బాగ్నా జరూరే ఇట్నే మనుషర నాసికే. తప్పకుండా వెళ్ళిపోవాల్సిందే, ఎందుకంటే ఇంతమంది మనుషులు ఇక్కడ ఉండలేరు. తుమ్ బచ్చే అచ్చి రీతి జాంతి అభి హమ్కో గర్ జానా హై. మీరు పిల్లలు బాగా తెలుసుకున్నారు, ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళాలి. ఏ శరీర్తో చూడనా హై, ఈ శరీరాన్ని వదిలిపెట్టాలి. ఆపు ఏ మర్గ ఈ దునియా. బాబా అంటున్నారు, మీరు ఈ ప్రపంచం నుండి చనిపోయారు. अपने को सिर्फ आत्मा समझ बाप को याद करना है. స్వయాన్ని ఆత్మని తెలుసుకొని కేవలం తండ్రిని స్మృతి చేయాలి. ఏ పురాణా చోలాతో చూడనా హై. బాబా అంటున్నారు, ఈ పాత శరీరం వదిలిపెట్టాలి. ఏ దునియా भी पुरानी है. ఈ ప్రపంచం కూడా పాతదే. जैसे पुराने घर में बैठे हुए नया घर सामने तैयार होता रहता है तो समझेंगे हमारे लिए बन रहा है. ఏ విధంగా పాత ఇంటిలో కూర్చొని ఉంటారు, కొత్త ఇల్లు మన ఎదురుగా తయారవుతా ఉంది అంటే అప్పుడు తెలుసుకుంటారు, ఇది మా కోసమే కొత్త ఇల్లు తయారవుతా ఉంది అని ఆనందంతో పులకించిపోతూ ఉంటారు. ఇంకా కొన్ని రోజుల్లో కొత్త ఇల్లు తయారవుతుంది, మేము కొత్త ఇంటికి వెళ్తాము, కొత్త ఇంట్లో ఇలా ఉంటాము అలా ఉంటాము అని పులకించిపోతూ ఉంటారు. బుద్ధి చలి జాయగి నయే ఘర్ తరఫ్. బుద్ధి ఎప్పుడూ కూడా పిల్లలకి కొత్త ఇంటి వైపే వెళ్తుంది. ఇస్మే ఏ బనావో ఏ కరో. కొత్త ఇల్లు కడుతున్నారంటే ఇంకా ఆలోచనలు రకరకాలుగా ఉంటుంది. ఇక్కడ ఇది కట్టండి, ఇక్కడ ఇది పెట్టండి, ఇది చెయ్యండి అని అంటారు. మమత్వ సారా పురాణే సే మిట్కర్ నయే మే జుట్ జాతా హై. మమకారం అంతా కూడా పాత ఇంటి నుండి తొలగిపోయి కొత్త ఇంటిపైనే ఏర్పడుతుంది. ఊహి హద్దుకి బాత్. బాబా అంటున్నారు, ఇవన్నీ హద్దులోని విషయాలు. హద్దులోంది ఎంత చేస్తూ ఉన్నప్పటికీ కూడా అది తనివి తీరనిది. ఏ హే బేహద్కి దునియాకి బాత్. ఇక్కడ బాబా మనకు బేహద్దు ప్రపంచం యొక్క మాట చెప్తున్నారు. మనము కూడా
ఈ పాత ప్రపంచంలో ఉంటూ, ఈ పాత శరీరంలో ఉంటూ ఈ విధంగా నశాలో ఉండాలి. నేను ఇంకా కొన్ని రోజుల్లో కొత్త ప్రపంచానికి వెళ్తాను, అక్కడ కొత్త శరీరంలో ఉంటాను, కొత్త ప్రపంచంలో నేను ఇలా ఉంటాను, కృష్ణుడి జతలో గోపికని రాస్ చేస్తూ ఉంటాను, సత్యయుగంలో నేను ఈ బంగారు మహల్లో ఉంటాను, నా చుట్టూ దాసీలు ప్రజలు ఉంటారు అని మనం ఈ విధంగా ఏ విధంగా కొత్త ఇంట్లో ఊహించుకుంటాం కదా, అలాగా ఆలోచన చేయాలి. పాత ప్రపంచం నుండి మమకారం తొలగిపోవాలి, కొత్త ప్రపంచం పైన మమకారం పెట్టుకోవాలి. జాంతి పురాణి దునియాతో కథం హో జాని, బాబా గారు అంటున్నారు, తెలుసు కదా ఈ పాత ప్రపంచం సమాప్తము అవ్వాలి. నహీ దునియా హై స్వర్గ, కొత్త ప్రపంచం అంటేనే స్వర్గము. ఉస్మే హం రాజా ఈ పదు పాతే, స్వర్గంలో మనము రాజ్య పదవిని పొందుకుంటాం. जितना योग में रहेंगे, ज्ञान की धारणा करेंगे और उनको समझाएंगे, उतना खुशी का पारा चढ़ेगा. బాబా గారు చెప్తున్నారు, ఎంత యోగంలో ఉంటామో, ఎంత జ్ఞానాన్ని ధారణ చేస్తామో ఇతరులకు అంతే తెలియచేయగలుగుతాము, అంతే ఖుషి కూడా మనలో ఎక్కుతుంది అంటారు. బడా భారీ ఇంతహానే బాబా చెప్తున్నారు. మన యొక్క పరీక్షలు అంటే మనం ఎదురు చూపులు చాలా గొప్పవి. हम स्वर्ग का 21 जन्मों के लिए वर्षा पा रही है. బాబా గారు అంటున్నారు, మనం స్వర్గం కోసము స్వర్గంలో 21 జన్మలకి ఆస్తిని పొందుకుంటున్నాము. షావుకార్ బన్నా తచ్చా హైనా, బాబా అంటున్నారు ధనవంతులు కావడం అనేది మంచిదే కదా. బడి ఆయు మిలి తచ్చా హైనా, బాబా అంటారు ధనవంతులుగా కావడం మంచిదే, దానితో పాటు ఎక్కువ ఆయుష్ లభించడం కూడా ఇంకా మంచిది. सृष्टि चक्र को याद करेंगे, जितना जो आप समान बनाएंगे उतना फायदा है. సృష్టి చక్రాన్ని స్మృతి చేస్తారు. ఎంత ఎవరు ఇతరులని తమ సమానంగా తయారు చేస్తారో అంతవారికి లాభము. రాజా బన్నా హైతో ప్రజా భీ బనానీ, రాజులుగా అవ్వాలంటే ప్రజల్ని కూడా తయారు చేయాలి. ప్రదర్శని మే ఇతనే డేర్ ఆతే హై, ఓ సారీ ప్రజా బంతీ జాయేగి. ప్రదర్శనలో ఎంతమంది వస్తారు. మనం చిత్ర ప్రదర్శన పెట్టినప్పుడు, ఎక్కడైనా సర్వీస్ చేస్తున్నప్పుడు, కోర్స్ చెప్తున్నప్పుడు ఎంతమంది వస్తారు చూడండి. వాళ్ళందరూ కూడా ప్రజలుగా అవుతారు. క్యోంకి అవినాశి జ్ఞాన్ కా వినాశతో హోతా నహీ హై, ఎందుకంటే ఈ అవినాశి జ్ఞానం అనేది ఎప్పుడు వినాశనం అవ్వదు. బుద్ధి మే ఆ జాయేగా పవిత్ర బన్ పవిత్ర దునియా కా మాలిక్ బన్నా హై, బుద్ధిలో వస్తుంది మేము పవిత్రంగా ఈ పవిత్ర ప్రపంచానికి మాలికులుగా అవ్వాలి. పురుషార్థ జాస్తి కరెంగితో ప్రజా మే ఉంచి పది పాయింగే, ఎక్కువ పురుషార్థం చేస్తే ప్రజల్లో ఉన్నతమైన పదవిని పొందుకుంటాము. నహితో కమ్ దర్జా వాలి ప్రజా బనేంగే, లేదంటే తక్కువ పదవి కలిగిన ప్రజలుగా అవుతాం. చూడండి బాగా చెప్తారు కదా, సత్యయుగంలో దాసీలకు కూడా దాసీలు ఉంటారంట. అదే బాబా అంటారు దాసదాసీలు అంటా ఉంటారు కదా బాబా, అలాగా. అదే షీలుబేన్ కూడా చెప్తూ ఉన్నారు, ఇప్పుడు అమెరికాలో విదేశాల్లో అక్కడ పని మనుషులు ఉంటారు కదా, పనులు చేయడానికి వెళ్తారు వాళ్ళు. ఒకసారి షీలుబేను విదేశాల్లో ఎవరో ఇంటికి వెళ్తే అక్కడ పని మనిషితో అడిగారంట, మీరు ఇక్కడికి ఎట్లా వచ్చారు, మీ ఇంట్లో మీరు ఇక్కడ పని చేయడానికి వచ్చారు కదా, మరి మీ ఇంట్లో ఎవరు పని చేస్తారు అని అడిగారంట షీలుబేన్. అప్పుడు ఆమె చెప్పిందంట, మా ఇంట్లో వేరే పని వాళ్ళు పని చేస్తారు అని. మరి మీరు అంత దూరం నుండి ఎలా వస్తారంటే, నేను కారులో వస్తాను, వాళ్ళు కూడా కారులో వచ్చి పని చేసి వెళ్తారు అని. అంటే చూడండి దాసీలకు కూడా దాసీలు. బాగా చెప్తారు కదా సత్యయుగంలో ఉంటారు దాసీలు అనేసి. కాబట్టి అది ఇక్కడే ఈ ప్రపంచంలోనే అనుభవిస్తున్నారు. కాబట్టి సత్యయుగంలో తక్కువ పదవి ఉన్నతమైన పదవి వాళ్ళు కూడా ఉంటారు, నంబర్ వారీగా ఉంటారు కదా. రామరాజ్యం యొక్క స్థాపన జరుగుతున్నది, రావణ్ రాజ్ కా వినాశ్ హో జాయేగా. రామరాజ్య స్థాపన జరుగుతున్నదంటే రావణ రాజ్యము ఏమవుతుంది, వినాశనం అయిపోతుంది. సత్యయుగంతో హోంగే హీ దేవతాయే, బాబా గారు అంటున్నారు సత్యయుగంలో ఉండేదే దేవతలు. बाबा ने समझाया है, याद की यात्रा से तुम सतो प्रधान दुनिया की मालिक बनेंगे. బాబా తెలియచేశారు, స్మృతి యాత్రతో మీరు సతో ప్రధాన ప్రపంచానికి మాలికులుగా అవుతారు. మాలిక్తో రాజా ప్రజా సబ్ హోతీ, మాలికులు అంటే రాజులు ప్రజలు అందరూ ఉంటారు. ప్రజా భీ కహేంగే భారత్ హమారా సబ్సే ఊంచా హై, ప్రజలు కూడా చెప్తారు మా యొక్క భారతదేశము అన్ని దేశాల కన్నా గొప్పది.
బరోబర్ భారత్ బో దూర్ చాతా. ఒకప్పుడు మన భారతదేశము ఎంత శ్రేష్టమైన స్థానంలో ఉండేది, ఎంత గొప్పగా ఉండేది. అవి తోడీ హీ హై తా జరూర్. ఇప్పుడు తప్పకుండా ఇంకో కొంచెమే ఉన్నది. అవి తో బిల్కుల్ హీ గరీబ్ హో గయా హై. ఇప్పుడు పూర్తిగా పేదగా అయిపోయింది. ప్రాచీన భారత్ సబ్సే షావుకార్ తా. బాబా చెప్తున్నారు, ప్రాచీన భారతదేశము అన్నిటికంటే ధనవంతంగా ఉండేది. तुम जानती हो बरोबर हम भारतवासी सबसे ऊंच దేవి దేవతా కుల్కేతే. బాబా అంటున్నారు, మీకు తెలుసు కదా, ఒకప్పుడు మనము భారతవాసీలము అందరికన్నా ఉన్నతమైన దేవీ దేవతా కులం వారుగా ఉండేవారము. దూసరి కోయికో దేవతా నహీ కహా జాతా. మరి ఇంకెవ్వరికి కూడా దేవతలని చెప్పరు. అబ్ తుమ్ బచ్చియా ఏ పढ़ती हो फिर औरों को समझाना है. ఇప్పుడు మీరు పిల్లలు ఇది చదువుతారు, మరి ఇతరులకు కూడా తెలియచేయాలి. మనుష్యంకు समझाना तो है ना. మనుషులకు తెలియచేయాలి. తుమారే పాస్ చిత్ర భీ హై, తుమ్ సిద్ధ కర్ బతలా సక్తి హో. బాబా గారు చెప్తున్నారు, మీ దగ్గర చిత్రపటాలు కూడా ఉన్నాయి, మీరు ఎవరికైనా కానీ రుజువు చేసి చెప్పచ్చును. ఇనోమ్నే ఏ పద కైసే పాయా హై. ఈ దేవతలు వీరు ఇటువంటి పదవిని ఎలా పొందుకున్నారనేది నిరూపించి చెప్పచ్చు అంటారు. తిథి తారీఖు తుమ్ సిద్ధ కర్ సక్తే హో. వాళ్ళ యొక్క తిథి తారీఖులన్నీ కూడా మనము రుజువు చేసి చెప్పవచ్చును. అప్పుడు ఫిర్సే ఏ పది పారే శివ బాబా. ఇప్పుడు మరలా ఈ పదవిని శివబాబాతో పొందుకుంటున్నాము. ఉన్కా చిత్ర భీ హై, శివ హై పరంపిత పరమాత్మ. వారి యొక్క చిత్రాలు కూడా ఉంది. శివుడు అంటే ఎవరు? పరమపిత పరమాత్ముడు. బాప్కైతే బ్రహ్మ ద్వారా తుమ్కో యోగ బల్ సీఖి జనం కా వర్షా మిల్తా హై. తండ్రి చెప్తున్నారు, బ్రహ్మ ద్వారా మీకు యోగ బలంతో 21 జన్మలకు ఆస్తి లభిస్తుంది. సూర్యవంశీ దేవీ దేవత విష్ణుపురికి తుమ్ మాలిక్ బన్ సక్తి. సూర్యవంశీ దేవీ దేవతలుగా మరి విష్ణుపురికి మీరు మాలికులుగా అవ్వచ్చును. శివ బాబా దాదా బ్రహ్మ ద్వారా ఏ వర్షా దే రహే హే. శివ బాబా ఈ బ్రహ్మ దాదా ద్వారా మనకు ఆస్తినిస్తున్నారు. పహలే ఇన్కి ఆత్మ సున్తి హై, ఆత్మ హీ ధారణ కర్తీ హై. శివబాబా ఏదైతే చెప్తారో అదంతా కూడా మొదట బ్రహ్మబాబా యొక్క ఆత్మ వింటుంది. మొదట బ్రహ్మబాబా ధారణ చేస్తారు, తర్వాత పిల్లలతో ధారణ చేయిస్తారు. మూల బాతుతో బాబా అంటే ముఖ్యమైన విషయమే ఇది. చిత్రతో శివకా దిఖాతీ హై. శివుడి యొక్క చిత్రాన్ని కూడా చూపిస్తారు. ఈ చిత్ర పరమపిత పరమాత్మ శివకా హై. ఈ చిత్రము పరమపిత పరమాత్మ శివుడిది. బ్రహ్మ విష్ణు శంకరే సూక్ష్మవతన్కే దేవతాయే. బాబా గారు చెప్తున్నారు, బ్రహ్మ విష్ణు శంకర్లంటే సూక్ష్మవతనం యొక్క దేవతలు. ప్రజాపిత బ్రహ్మతో జరూర్ యహా చాయే. ప్రజాపిత బ్రహ్మ అంటే తప్పకుండా వారు ఇక్కడే ఉండాలి. ప్రజాపిత బ్రహ్మకే బచ్చే బ్రహ్మ కుమార్ కుమారియా డేరే. ప్రజాపిత బ్రహ్మకు పిల్లలు అంటే బ్రహ్మకుమార్ కుమారులు చాలామంది ఉన్నారు. జబ్ తక్ బ్రహ్మ కే బచ్చే నా